హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యశ్రీ పథకం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాళ్ళు స్టార్ట్ చేశారా? వీళ్ళు స్టార్ట్ చేశారా అని నేను చెప్పాను. బట్ అసలు ఆరోగ్యశ్రీ ఎందుకు? ఎలా పనిచేస్తుంది? ఈ ఆరోగ్యశ్రీ వల్ల నాయకులకి, అధికారులకి ఎలాంటి లాభం? ఇది ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇలాంటి లుసుకులు మీరు తెలుసుకోవాలనే నా ఈ చిన్న ప్రయత్నం. ఆరోగ్యశ్రీ వల్ల పేదవాళ్ళు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తల నుంచి కాళ్ళ వరకు ఏదైనా జబ్బు పడితే ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ వెళ్ళి మీరు వైద్యం చేయించుకోవచ్చు. సో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అయితే కేవలం మెడికల్ ఖర్చు మాత్రమే భరిస్తుంది, మెడిసిన్ ఖర్చు మాత్రం భరించదు. బట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడిసిన్ ఖర్చు కూడా భరిస్తుంది. సో ఇక్కడ లుస్కు ఆర్ స్కామ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది ఒక ట్రస్ట్. సో ఎవరైనా డబ్బులు డొనేట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా. సో మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదైనా ఆపరేషన్ కోసం వెళ్ళారనుకోండి, మీ ఆపరేషన్కి అయిన ఖర్చు ఒక 5 లక్షలు అనుకోండి. సో ఆ హాస్పిటల్ మీ డీటెయిల్స్ తీసుకొని ఆరోగ్యశ్రీకి ఫార్వర్డ్ చేస్తుంది. ఆరోగ్యశ్రీ ఆ అమౌంట్ని అప్రూవ్ చేస్తుంది. సో ఇప్పుడు 5 lakhsని హాస్పిటల్ మేనేజ్మెంట్, క్లీనింగ్కి, మెడిసిన్కి, ఫుడ్కి, నర్సెస్కి, ఇన్సెంటివ్స్కి వాడాలి, అంటే మేనేజ్మెంట్ కోసం వాడాలి. బట్ వీళ్ళు ఎలా వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కాంట్రాక్ట్ తీసుకుందాం. ఫుడ్ కాంట్రాక్టర్కి ఒక 10 days ఫుడ్ కాంట్రాక్టర్కి మీరు ఒకవేళ 10 days హాస్పిటల్లో ఉంటే మీ ఫుడ్ కోసం అయిన ఖర్చు 5,000 అనుకుందాం. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే తన పై అధికారులతో కమిషన్ ఇంత ఇస్తా అని మాట్లాడుకుంటాడు. అంటే ఒక 2,000 1,500 ఎంతో ఇస్తాడు, 2,000 ఇస్తాడు అనుకున్నాం. ఇప్పుడు అతని దగ్గర 3,000 ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళకి శాలరీస్కి, ఫుడ్ మెటీరియల్స్కి వాటి ఖర్చు ఒక 2,000 తీసేద్దాం. అతని లాభం ఇంక్లూడింగ్ తీసేసుకుంటే అతను 2,000 తీసేద్దాం. సో ఇప్పుడు అతను 1,000 రూపాయలు తీసుకుంటాడు. అంటే 1K మీ ఫుడ్ కోసం ఖర్చు పెడతాడు. అంటే 1,000 రూపాయలు మీకోసం ఖర్చు పెడతాడు. చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 1,000. నేను చెప్పేది మీ ఒక్కరి ఖర్చు గురించి మాత్రమే. ఇది ఒకసారి ఊహించండి, రోజు ఎంతమంది వస్తారు హాస్పిటల్కి. అలాగే క్లీనింగ్ డిపార్ట్మెంట్లో 10 మంది చేయాల్సిన పనిని 2 లేకపోతే 3 చేపిస్తారు. దానికి వాడాల్సిన మెటీరియల్స్ అంతా వాడరు. సో అలా హాస్పిటల్స్ అలా ఉంటాయి, నీట్నెస్ లేకపోవడం అట్లా. ఇకపోతే బెడ్ ఛార్జెస్ అంటారు, పర్ డేకి ఇంత అంటారు. మీకు తగ్గినా కూడా 2 రోజులు ఎక్స్ట్రా పెడతారు. ఎందుకు? 2 రోజులు బెడ్ ఛార్జెస్, నర్స్ ఛార్జెస్ ఇవన్నీ వస్తాయి కనుక ఇలా ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదో ఒక మిషన్, మళ్ళీ అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే ఏదో ఒక మిషన్ ఖరాబ్ అయిందని చెప్తుంటారు. బట్ అది ఖరాబ్ అవ్వదు. సో దానికి రిపేర్స్ కోసం అని చెప్పి కొంత డబ్బులు దోచుకుంటారు. సో ఆ మిషన్ ఇయర్కి ఎన్నిసార్లు ఖరాబ్ అవుతుందో వాళ్ళకే తెలియాలి. పోనీ ఇవన్నీ పెద్ద లీడర్స్కి తెలియవా అంటే అన్నీ తెలుస్తాయి. బట్ వాళ్ళకి కూడా కొంత షేర్ పోతుంది కదా. సో వాళ్ళు ఏం చేయరు. మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్కి వద్దాం. సేమ్ వానికి బిల్లు కావాలి. సో ఎంత వీలైతే అంత ఎక్కువ చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అయితే వానికి 70,000 ఆరోగ్యశ్రీ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు వ్యాలిడేషన్ చేసి ఇంత కాదు ఇంత అని వాళ్ళు చెక్ చేసుకొని ఇస్తారు. సో దీంట్లో లోకల్ ఎమ్మెల్యేకి, లోకల్ లీడర్స్కి, న్యూస్ ఛానల్స్కి, పోలీసులకి వాడు ప్రైవేట్ హాస్పిటల్స్ వాడు కొంత కమిషన్ ఇస్తాడు. ఎందుకు? వాని భయం ఏంద్రా అంటే వీడు ఎప్పుడు నా మీద రివర్స్ అయ్యి ఎప్పుడు ఏం కేసు పెడతారో, ఎప్పుడు ఫాల్స్ కేసెస్ పెడతారో అని వాని భయం. సో ఇలా కూడా తీసుకుంటాం. గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక హాస్పిటల్స్కి మనం సబ్బుకు ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, షాంపూకి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. కానీ మన తలనొప్పికి ఈ వైద్యానికి ఇంతే ఫిక్స్డ్ రేట్ అని ఎక్కడా ఉండదు. మీరు అది అబ్జర్వ్ చేయండి. ఒక హాస్పిటల్కి పోతే 100 రూపాయలు ఫీజు తీసుకుంటాడు, ఇంకో హాస్పిటల్కి పోతే 1,000 రూపాయలు ఫీజు తీసుకుంటాడు. ఎందుకురా నాయన అంటే క్వాలిటీ అంటాడు, హై ప్రొఫైల్ డాక్టర్స్ అంటాడు. ఇలా డాక్టర్స్, హై ప్రొఫైల్ డాక్టర్స్ అంటే వీటి తలనొప్పికి అంతంత ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇమాజిన్ చేయండి ఎవరు ఈ హాస్పిటల్స్ ఎంతెంత తీసుకుంటున్నారు. ఇలా పేద ప్రజల డబ్బుతో నాయకులుగా ఎదుగుతున్నారు. ఇవన్నీ నేను మీకు బేసిక్స్ చెప్తున్నాను. మిగతావి నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ప్రతి వీక్కి ఒక వీడియో మీకు ముందు ఉంచుతాను. ప్రతి లుసుకు మీకు తెలియపరుస్తాను. సో మీ సపోర్ట్, సబ్స్క్రిప్షన్స్ నాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.